నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో వర్షాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వర్షాలతో పంటలు పూర్తిగా నష్టపోతామని ధాన్యం రైతులు భయాందోళన చెందుతున్నారు. దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ మొగులి వెంకటేశ్వర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నెల్లూరు, ఆత్మకూరు, సంగం, అనంతసాగరం లోతట్టు ప్రాంతాల్లో పోలీసు బృందాలను నియమించారు. వాకాడు, తుపిలిపాళెం, కోడూరు, మైపాడు, తుమ్మలపెంట వరకు తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. 30 మీటర్లు సముద్రం ముందుకు వచ్చింది. తుపాను వల్ల జిల్లాలో ఎక్కడా నష్టం జరగకూడదని, పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో తేలికపాటి వర్షం కురిసింది. కొన్ని చోట్ల వరి పంట నేలవాలింది. రానున్న 2 రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షం పడితే చేతికి వచ్చిన పంట వర్షార్పణమవుతుందని రైతులు భయపడుతున్నారు. రేపల్లె తీర ప్రాంతంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి దెబ్బతింటుందని అన్నదాతలు వాపోతున్నారు. నిజాంపట్నం హార్బర్ వద్ద 3వ నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లు జెట్టి వద్దకు చేరుకుంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో రైతులు ఆరబోసిన వడ్లను కువ్వలుగా పోసి పరదాలు కప్పుకుంటున్నారు. మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పెసర 4 ఎకరాలు వేసాను. వర్షాధారం వల్ల చాలా నష్టపోయాము. పత్తి నేను 3 ఎకరాలు వేసా. కౌలు 15,000 పెట్టి రాసాము. ఎకరానికి 4 క్వింటాలు వచ్చింది. వాటి ఖర్చు వచ్చేకే కూలీల ఖర్చు ఎక్కువైంది. ఇప్పుడు పత్తి ఉంది ఇంట్లో, పత్తి కూడా అట్లానే ఉంది. తడిసింది, పత్తి కూడా అంతా బాగలేదు వర్షాల వల్ల. ఇకపోతే మొక్కజొన్నలు వచ్చేసి మొన్న మొక్కజొన్నలకు కూడా వెళ్ళినా ఎవరూ రాలేదు. అది మాకు ఇబ్బందిగా ఉంది. వర్షాల వల్ల ఈ పట్టలు వేసుకోవడం, పట్టలు తీయటం, ఇక ఏడే కూర్చోవాల్సి వస్తుంది. అందరూ గాలికి లేచిపోతాయి అన్నట్టుగా గాలి అయితే తోలుతుంది. దిక్కుతోని దిశలో కళ్ళాల దగ్గర రైతులు ఉన్నారు. తుఫాను వచ్చింది, ఎత్తో తుఫాను. దీని కారణంగా రైతులు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దానికి తగ్గట్టుగానే పత్తి అంతే ఉంది. 3 క్వింటాలు 4 క్వింటాలు. ఆ కోనరసింహరావు గారు 8 ఎకరాలు వేసింది. 8 ఎకరాలకి 3 24 క్వింటాలు అయింది. 24 క్వింటాలు కూడా అక్కడ ఏం చేయాలో కూడా అతనికి అర్థం కావట్లేదు. ఇప్పుడు వర్షం పడదనుకోండి, ఒడ్లు కూడా చేతికి రాకుండా పోద్ది. ఈ కుప్పలు ఉన్నాయి, వర్షం పడితే అన్ని నీళ్ళే. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. దిత్వా తుపాను ప్రభావంతో కోనసీమ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు పడుతున్నాయి. ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.